తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి నగదు తల్లుల బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కీలక హామీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తూ సుపరిపాలనలో మొదటి అడుగు వేశామని చెప్పారు. అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా అమలు చేసిన కీలక హామీ తల్లికి వందనం పథకం 63, 64 డివిజన్లోని పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు కలిసి కృతజ్ఞతలు తెలిపి కూటమి ప్రభుత్వ పాలన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన తల్లులకు విద్యార్థులకు బొండ ఉమా మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు 10,091 కోట్ల తల్లికి వందనం పథకం కింద ఖర్చు చేసి విద్యార్థి తల్లి ఖాతాలో నగదును జమ చేసిందన్నారు. బొండ ఉమా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం 42,61,965 మంది విద్యార్థులకు అమ్మఒడి అందించిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కింద 67,27,164 మంది విద్యార్థులకు అందించిందని అన్నారు. గత ప్రభుత్వం కంటే 24,65,199 మందికి అదనంగా పథకం అందజేసినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం అమ్మఒడి ద్వారా 5,540 కోట్లు ఇవ్వగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 10,091 కోట్లు ఖర్చు చేసిందని, 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా పరిగణలోకి తీసుకుని స్కూల్ అడ్మిషన్లు కాగానే వారికి కూడా డబ్బులు వేస్తామని, తల్లి లేని పిల్లలుంటే తండ్రి సంరక్షకులు, అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ను నిర్దేశించిన వారికి నగదు జమ చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పారదర్శకత కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, సాంకేతిక సమస్యలతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిష్కరిస్తామని వివరించారు. దీనికోసం ఈ నెల 26 వరకు సమయం ఇస్తున్నామని, 30న తుది జాబితా ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లులకి చరిత్ర సృష్టించినట్టు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి విధంగా ఇవాళ గత ప్రభుత్వం అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి తల్లికి ఒక పిల్లకి మాత్రమే 13,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం 2 పిల్లలుంటే 2 13,000 26,000, 3 పిల్లలుంటే 3 13 39,000 రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళకి స్కూల్కి వెళ్ళటానికి అన్ని కొత్తగా స్కూల్స్ ఓపెన్ అయినాయి. వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఒక చరిత్ర. రాష్ట్రంలో 67 లక్షల మందికి పిల్లలకి దాదాపు 9,000 కోట్ల రూపాయల పైన తల్లుల ఖాతాల్లో జమ చేయటం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా జరగలేదు. ఇది ఒక చరిత్ర సృష్టించాం. సంతోషంగా ఉంది. సంక్షేమ పథకాలు అమల్లో తెలుగుదేశం పార్టీ రికార్డుని ఎవరు కూడా బీట్ చేయలేరు. గతంలో ఉన్నటువంటి ఒక బిడ్డకిచ్చి మిగతా బిడ్డలిద్దరిని కూడా మరి చదువుకోవాలా, చదువు మాన్పించాలనే పరిస్థితులు తల్లులు ఆందోళన చెందే పరిస్థితుల్లో ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వటం వల్ల అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదలకి, నిరుపేదలకి, మధ్యతరగతి వాళ్ళకి అండగా మరింతగా శక్తి ఉన్నంత వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి అన్ని రకాలకు సేవ చేస్తామని తెలియజేస్తూ ఇవాళ డబ్బులు పొందినటువంటి మా తల్లులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, మా చిన్నారులందరికీ కూడా హృదయపూర్వక దీవెనలు తెలియజేస్తాం.